నగరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్కు నిరసనగా వినూత్న పోరాటంతో నారా బ్రాహ్మణి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని వివిధ రకాల పలు విధాలుగా మోత మోగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరి పుత్తూరు, వడమాలపేట, నింట్రా, విజయపురం మండలాలలో శంఖం, పల్లెలు, విజిలెన్స్ డప్పులు, బైక్ హార్న్లతో వివిధ రకాలుగా నగరి నియోజకవర్గ వ్యాప్తంగా మోత మోగించారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ చాలా కార్యక్రమాలే చేసింది. అయితే ఈరోజు అందుకు భిన్నంగా నారా బ్రాహ్మణి గారి సూచన మేరకు కొంత వినూత్నంగా ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం మా నాయకుడు ఇన్ఛార్జ్ గారు భానుప్రకాష్ గారి ఆదేశం మేరకు ఈరోజు పుత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరపున 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు శబ్దంతో ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమం, మోత మోగించి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమం మేము ఈ పార్టీ తరపున చేస్తూ ఉన్నాము. దీనికి మా సూచన ఒకటే ప్రభుత్వానికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్టు చేసినారు. ఇప్పటి వరకు మీరు ఎటువంటి ఎవిడెన్సు కోర్టుకు కూడా సమర్పించలేకపోయినారు. మీరు కావాలని ఈ కేసులు పెట్టున్నారు కాబట్టి ఇప్పటి వరకు జరిగిన విషయాలు వదిలేసి ఇప్పుడైనా ప్రభుత్వం బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి ఎటువంటి కేసులు లేకుండా విడుదల చేయవలసిందిగా కోరుకుంటాను.